ప్రాంగణంలో అనెక్స్ భవనాన్ని ప్రారంభించిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన వ్యవస్థ ప్రాంగణంలో నిర్మించిన అనెక్స్ భవనాన్ని గురువారం రాష్ట్ర శాసన సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు మంత్రులు పయ్యావుల కేశవ్, పి నారాయణలతో కలిసి ప్రారంభించారు. అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్లో స్పీకర్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన ఈ భవనాన్ని అన్ని హంగులతో పునరుద్ధరించేందుకు సుమారు 5 కోట్ల రూపాయలు వ్యయం అవుతుందని అంచనా వేయగా ఈ టెండరింగ్ విధానం ద్వారా కేవలం 3,57 లక్షల రూపాయలకే నిర్మించడం జరిగిందని తెలిపారు. ఈ భవనం గ్రౌండ్ ఫ్లోర్ మీడియా సమావేశాలకు వీలుగా సుమారు 100 మంది మీడియా ప్రతినిధులు కూర్చునే విధంగా మీడియా హాల్, ఈ మీడియా హాల్ను ఆనుకుని డైనింగ్ హాల్, కిచెన్ నిర్మించామన్నారు. అదేవిధంగా మొదటి అంతస్తులో ప్రభుత్వ చీఫ్ విప్ సహా 16 మంది ప్రభుత్వ విప్ల ఛాంబర్లను, ఒక వెయిటింగ్ హాల్ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ భవనంలో నిర్మాణాలను సకాలంలో కల్పించేందుకు రాష్ట్ర మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి శాఖ మాత్యులు పి నారాయణ, రాష్ట్ర ఆర్థిక మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మాత్యులు పయ్యావుల కేశవ్ ఎంతో సహకరించారని, అదేవిధంగా అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్న కుమార్, సిఆర్డీఏ అధికారులు నిరంతరం పర్యవేక్షించారని వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు స్పీకర్ అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్న కుమార్, ప్రభుత్వ విప్లు దాట్ల సుబ్బారాజు, రెడ్డెప్పగారి మాధవి, కాలవ శ్రీనివాసులు, బెందాళం అశోక్, శ్రీనివాస్, తంగిరాల సౌమ్య, పీజీవీఆర్ నాయుడు, ఎర్లగడ్డ వెంకట్రావు, థామస్, అరవ శ్రీధర్, తోట జగదీశ్వరి తదితరులు పాల్గొన్నారు.